ఇక్కడైతే అమ్మవారి దగ్గర మనం బోనాలే కాకుండా ఇక్కడ గంప లాంటిది కూడా ఉంది. మరి అసలుకి అమ్మవారికి ఏంది అసలు? ఇలా ఎందుకు తీసుకొచ్చారో ఇక్కడ ఒక మహిళని అడిగి తెలుసుకుందాం మరి. నమస్తే అమ్మ. చెప్పండి మేడం. ఇక్కడ ఈ గంపలో ఏం తీసుకొచ్చారు అసలుకి అమ్మవారికి? అమ్మవారికి కుండ, పూలు అన్ని కుండలు తట్టలు పెట్టుకొని వస్తాం మేడం. ఇక్కడ ఎందుకు అది ఆచారమా? పంచపెద్దమ్మకు ఇది తట్టనే ముఖ్యమంది కానీ మేడం, ఈ తట్టలు తెస్తేనే అమ్మవారికి సంతోషం ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ మీరు ఇంటికాడికి తట్ట తయారు చేసుకొని వస్తారా లేకపోతే ఎలా చేస్తారు వాళ్ళు? ఇంటికాడ తట్ట, కుండ, బియ్యము, బెల్లము, పూలు, కొబ్బరికాయలు అన్ని పెట్టుకొని తట్ట ఎత్తుకొని డోలు సప్పులతోటి ఒగ్గోళ్ళు అందరిని పెట్టుకొని ఎత్తుకొని వస్తాం. ఎత్తుకొని వచ్చి ఇడికి వచ్చినాక నైవేద్యం కుండలనే వండుతాం. కుండలనే వండి నైవేద్యం బొట్లు, బోనాలు, పూలు కట్టి మళ్ళీ ఈడ ఎత్తుకొని ఒగ్గోళ్ళు పెట్టుకొని ఎత్తుకుంటాం మేడం. అంటే ఈ తట్ట అనేది అమ్మవారికి ఇష్టమని వచ్చారా లేకపోతే మీ ఆచారం ప్రకారం? ఇక్కడ అమ్మవారికి ఇష్టం మేడం. తట్టనే అప్పటి నుంచి మా అత్తల ముత్తాతల నుంచి ఎత్తుకొస్తారు ఇక్కడ. మేము మేడి పెళ్లికెళ్ళి వస్తాం మేడం. వీడికి అడవిలోనే వచ్చి ఇన్నే చేస్తాం. ఇంటికి వెళ్ళి బోనం చేసుకురాం, ఇన్నే చేసి ఎక్కిస్తాం. ఈ అడవిలో ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. మరి మీరు ఎలా ఎన్ని సంవత్సరాలుగా చేస్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదా? ఏది లేదు మేడం. మా అత్తలు చేసిరు మా పెళ్లిళ్ళు కానప్పుడు సంధి. వాళ్ళ తర్వాత నుంచి మేము చేస్తూనే ఉన్నాం. మా పెళ్లి మేము మొక్కిన కోరికలు అన్ని కోరినట్టు అవుతుంది మేడం. అంటే ఈ తట్ట మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకుంటారా లేకపోతే మీరు కొనుక్కొని? ఎరకల ఇంటికి పోతాం మేడం. ఎరకల ఇంటికి పోయి అల్లించుకొని సున్నము, జాజు అన్ని పెట్టి తట్టల కుండ అన్ని పెట్టుకొని వస్తాం. అన్ని ఇష్టం పెద్దమ్మ కానీ అన్ని పెట్టుకొని వస్తాం మేడం. ఇక్కడనైతే వింటున్నాం చూడండి. మనం ఎక్కడ వినంది అసలుకి అమ్మవారికి ఎక్కడైనా బోనాలు కుండలో చేస్తారు వింటాము, సర్వలలో చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారికి మాత్రం కంచె పెద్దమ్మకి మాత్రం తట్టెలలో చాలా ఇష్టం అని అమ్మవారికి ఇలా తీసుకొని బోనం వాళ్ళ ఇంటి దగ్గర నుండి డప్పు సన్నాలతో ఒగ్గు డోళ్ళతోని ఇలా రావడము అసలు వాళ్ళది ఆచారం అని కాదు కదా, వాళ్ళ అమ్మవారికి అలా ఇష్టం అని చెప్పి ఇక్కడ చాలా మంది మహిళలు చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం.